సమస్యలు ఏముంటే చెప్పండి మీరు. కాదు, అప్పుడు నీకు అర్థమైంది ఏంది, మన ప్రభుత్వంలో ఏ సమస్యలు లేవు. అందరూ చెప్తా ఉండరు కాబట్టి ఇక నేను చెప్పాలి. అది నాకు ఏం అర్థం ఉండదు. నేను కూడా మన చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళ చేతనే చేయించవచ్చు. మీరు చేసుకోవడం కరెక్ట్. మేము చేసుకోవడం సేఫ్టీ. ఏ ఇబ్బంది ఉండదమ్మా. ఏదైనా ఖాళీ చేయాల్సి వచ్చిన పరిస్థితి వస్తే మీకు ఇల్లు ఇవ్వాల్సిందే. వాటికి మేమంతా కూడా నిలబడతాం. రేషన్ కార్డు ఉందా? వస్తున్నాయా? రేషన్ అనేది తీసుకుంటున్నారు. ఆమెకి రావట్లేదు అని చెప్పింది కదా. ఇంకా చేయలేదా? చాలా రోజులు అయింది. మొన్న ఇచ్చిందా? అదే ఇప్పుడు వచ్చాను నేను. ఇక్కడికి వస్తే నాకు ఇంకా పెన్షన్ రావట్లేదు అని చెప్పి నీళ్ళు ఆగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఆన కురిస్తే ఆ నీళ్ళు ఇంజనీర్ పర్యవేక్షణ జరిగింది. మీకు రాసుకొని ఇచ్చుకోండి, గమనించండి. నేను ఇబ్బంది ఉంటే నేను మాట్లాడతాను. మా పెడతలేదు ఎంత. ఈ బండి ఎవరు ఇచ్చారా? అది గట్టిగా చెప్పు, ఎవరు ఇచ్చారు ఈ బండి? మరి మనం నెక్స్ట్ ఓటు ఎవరికి వేయాలి? గట్టిగా చెప్పాలా? ఇప్పుడు ఎలక్షన్ లేవు, కావాలని ఎందుకు వాటిలో ఏమున్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనుక్కునేదానికి అందరూ ఇల్లు వచ్చేద్దాము. ప్రతి ఇంటికి ఇబ్బందులు ఉన్నాయి మీకు. వస్తానే ఉంటాం కదా, మేము వస్తానే ఉంటాం కదా, చూస్తూనే ఉంటుంది కదా. సరే అయితే అంటారు, మీరు ఏం అడిగినా చేసి పెడతాడు. ఇట్లాగే అటుపక్క రోడ్డు వస్తే ఎంత హాయిగా ఉంటుంది. దుమ్ము పోతాయి, కాలువలు పోతాయి, దోమలు పోతాయి, అన్నీ పోతాయి. హ్యాపీగా అన్ని మంచిగా జరుగుతాయి. చెప్పారు అయితే వస్తుంది. ఆయన బడికి పోతే అప్పుడు ఆయనకు గడ వస్తుంది. అదైతే ఒక 4 నెలలు పడుతుంది మనం ఇచ్చిన తర్వాత. ఏం చేస్తున్నారంటే తీసుకుంటున్నారు, వాళ్ళకి అవసరం వాళ్ళకి ఇస్తున్నారు, మామూలుకి చేస్తున్నారు. సరే పెట్టించు నువ్వు. ఇది అర్జీ రాయిస్తారు, మీరు సంతకం పెట్టండి, నేను మాట్లాడతాను. పెన్షన్ వస్తుందా? చెప్పినట్టు కమిటీ రూమ్ 2 చెప్పాడు ఆయన. ఒకటి వచ్చి కమ్యూనిటీ హాలు, రెండోది సచివాలయం వెళ్ళి నా ఫోన్ చేయండి, నా నంబర్ ఇచ్చారు. నేను కూడా చెప్పాను మొన్న వచ్చినప్పుడు కూడా, ఒకసారి చేయించమ్మా అని చెప్పాను. మీరు కూడా గమ్ముగా అయిపోతారు. కృష్ణారెడ్డిని తీసుకొచ్చి కృష్ణారెడ్డి త్వరగా చేయిస్తాను. పోయినసారి కూడా చెప్పాడు నరారి, మళ్ళీ ఫాలోఅప్ చేయాలి, నేను చేయిస్తాను. అట్లానే మాట్లాడు. సరే కూర్చో. ఇప్పుడే నేను వెల్ఫేర్ ఆఫీసర్తో కూడా మాట్లాడాను, సుమలతతో. నువ్వు కాగితాలు ఇచ్చావు కదా, నీకు ఈ మంత్ పెట్టిస్తుందంట. వస్తే నెక్స్ట్ మంత్ రావచ్చు, తర్వాత పై నెలలో అయినా వస్తుందని చెప్పింది. మన దగ్గర ఏముందో అదే మంది. నేను దాని గురించి ఆలోచించబోతున్నాను. పెన్షన్ వస్తుంది కదా? పెన్షన్ వస్తుంది కదా? ఎంత వస్తుంది? వీలు చూసుకొని పిలవండి. మీ పనిలో మీరుంటే ఆయన రాలేడు. ఏం పెన్షన్ ఏమైందని ఫోన్ చేస్తే వస్తాడు ఆయన దగ్గరికి. ఆ రోజు కూర్చొని మాట్లాడిస్తాడు. అప్లై చేసి పెట్టుకోండి. సరే. అంతకుముందు ఎంత నిండే? అంతకుముందు ఎంత ఇచ్చాడు? ఇల్లు కూల్చేది అంటూ లేదని చెప్పి నారాయణ సార్ మాట ఇచ్చాడు. ఇబ్బంది ఏం లేదు. మీకు పెన్షన్ వస్తుందా? అత్తమ్మకు వస్తుంది. ఇల్లు సొంత ఇల్లేనా? 5 కేజీలు బియ్యం వస్తున్నాయి, అవి తింటున్నాను. నాకు బియ్యం రాస్తే చాలు. 35 కేజీలు. 35 కేజీలా? నాకు ఎవరు లేరు, అందరూ పట్టుకొని వెళ్ళిపోయి